హలో అండి. చిట్టి పునుగులు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు ఇడ్లీ పిండిలో పావు కప్పు మైదా తీసుకోవాలి. మైదా వేసుకొని దానిలోనే 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని హ్యాండ్ఫుల్గా వేసుకోవాలి. దానిలోనే ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. దానిలోనే హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆనియన్ పీసెస్, స్మాల్ పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలండి. అలా వేసుకున్న దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వీటిని వాటర్ లేకుండా చక్కగా ఎక్కడ లంగ్స్ అనేవి లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ బ్యాటర్ మనకి థిక్గా ఉండాలి. ఇడ్లీ పిండి ఎప్పుడు లూజ్గా ఉండకూడదండి. అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక వీటిని చిన్న చిన్న పునుగుల్లో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అంతేనండి, సింపుల్గా చిట్టి పునుగులు రెడీ. ఈ పునుగులు మాకు విజయవాడ చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటాయి మాకు. అండ్ చట్నీ కోసం ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ శనగగుళ్ళు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దానిలోనే ఒక 8 పచ్చిమిర్చి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని వీటిని మిక్సీలో వేసుకోవాలండి. దానిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పెట్టేసుకోవాలండి. చట్నీ పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ దానిలోనే కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అండ్ దానిలోనే కొంచెం కరివేపాకు, ఒక్క ఎండుమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్గా తుంచుకొని వేసుకోవాలండి. అంతే అండి, పోపు రెడీ అయిపోయింది. ఈ పోపుని తీసుకొని మనం చట్నీలో మిక్స్ చేసుకోవడమేనండి. ఈ పునుగులు ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయి. వేసిన చాలాసేపటి వరకు మెత్తబడవు, క్రిస్పీగానే ఉంటాయి. పై లేయర్ అంతా క్రిస్పీగా, లోన సాఫ్ట్గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. వర్షాకాలంలో అయితే చాలా బాగుంటాయి. బయట వర్షం పడుతుంటే వేడివేడిగా తింటే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.